ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఆప్నావన్ మై ఎక్స్‌పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన ఆప్నావన్ మై ఎక్స్‌పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లున్నారు నారా లోకేష్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనతన్. శ్రీహరి, ఏ టైంకి ఢిల్లీకి వెళ్తున్నారు లోకేష్? రేపు ఎలా ఉండబోతున్న షెడ్యూల్? ఇంకా రైట్ సతీష్, ఈరోజు సాయంత్రం 4 గంటలకు అయితే మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన అయితే ఖరారైంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న అనుబంధం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మీద ఒక పుస్తకాన్ని అయితే రచించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆ పుస్తకం పేరు కూడా చూసుకోవచ్చు, అప్నాపన్ మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ అనే పుస్తకాన్ని అయితే రచించారు. అయితే 1990లో ఏదైతే ఉందో 1991లో జరిగిన ప్రధానంగా ఏదైతే ఏక్తా యాత్ర ఏదైతే మొదలైందో ఆనాటి నుంచి మొదలుకొని నేటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే సంక్షేమ పథకాలు కానీ రాజకీయ ప్రస్థానం కానీ అదేవిధంగా ఆయన ఎంచుకున్న విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా అయితే ఒక పుస్తకాన్ని అయితే రచించారు. ఆ పుస్తకాన్ని రేపు నరేంద్ర మోదీ అంటే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కూడా ఢిల్లీలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి అయితే మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆ పుస్తకంలో చూసుకున్నట్లయితే రాజకీయ విలువలు అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలలో ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి, రాజకీయాలను ఎలా అలవర్చుకోవాలి, దాంతోపాటు రాజకీయాలలో ప్రస్తుతం జరుగుతున్న విధి విధానాలు ఏంటి, దాంతోపాటు ఆయన తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే భారతదేశానికి తీసుకున్న మార్పులు ఎలా ఉపయోగపడుతున్నాయి, దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది అనే దానిపైన అదేవిధంగా యువత ప్రధానంగా భారతదేశపు వెన్నెముక లాంటిది చూసుకున్నట్లయితే యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి, దాంతోపాటు రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అని చెప్పని నరేంద్ర మోదీ భావిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన అంటే 1991 నుంచి నేటి వరకు వారిద్దరి మధ్య ఉన్న ఏదైతే అనుబంధం ఉందో దానికి సంబంధించి ఆ ఎక్స్‌పీరియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒక పుస్తకాన్ని రచించి అది రేపొద్దున నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అయితే ఏదైతే ఆ పుస్తక ఆవిష్కరణకు ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనంతరం ఏదైతే కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులందరితో కూడా మంత్రి నారా లోకేష్ కలుస్తుంతో పాటు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చిస్తూ దానికి తోడు రాష్ట్రానికి ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో వాటన్నిటికీ కావాల్సిన అనుమతులు కేంద్రం నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించడం, ఇంకా రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చించి దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయా శాఖల మంత్రులతో అందరితో కూడా చర్చించి రాష్ట్రానికి రాబట్టుకోవాల్సిన నిధులపైన కూడా ఆయన అయితే చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీహరి.